ఈ 2013 తిమ్మాపురం దగ్గర నుంచి భీమిలి వరకు జీవో నెంబర్ 369 పంచాయతీరాజ్ శాఖ ఆ రోజునే నోటిఫై చేసింది అధ్యక్ష. పంచాయతీరాజ్ శాఖ అదే నెలలో 2013 అదే రోజు ఎంఏడిడి 375 జీవో ఇష్యూ చేసి ఈ 5 గ్రామాలని మున్సిపల్ కార్పొరేషన్ లో విలీనం చేసుకుంటున్నామని చెప్పి జీవో కూడా ఇవ్వడం జరిగింది. అది కానీ ఇక్కడ అప్పుడు పంచాయతీ ఎన్నికలు జరిగినాయి, కానీ 2012 తర్వాత జీవీఎంసీ ఎన్నికలు జరగకపోవటం వలన అవి అలా ఉండిపోయింది అధ్యక్ష. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే మళ్ళా 2019లో 358 ఎంఏడి జీవో ఇచ్చి జీవీఎంసీలో ఇంక్లూడ్ చేసుకుంది అధ్యక్ష. కానీ ఈ సిఆర్జెడ్ వారు 2019లోనే ఇది పిలిచారు, కానీ మళ్ళీ ఫైనల్ నోటిఫికేషన్ 2019లో జీబీఎంసీ ఇచ్చింది. దానివల్ల ఈ ప్రాబ్లమ్స్ ఎదురవుతున్నాయి అధ్యక్ష. ఇప్పుడు రెండు సార్లు పోస్ట్ పోన్ అయింది అధ్యక్ష పబ్లిక్ హియరింగ్, నేను కాదంటలేదు. కానీ అభివృద్ధి చెందే ప్రాంతం అది. ఇప్పుడు సిఆర్జెడ్ 2 నుంచి 3 నుంచి 2కు మార్చాలి, పబ్లిక్ హియరింగ్ పెట్టారు. నాకు తెలిసి పబ్లిక్ హియరింగ్ లో మనం ఎగెనిస్ట్ చెప్పినా మనకి ఏదైనా మారిన దాఖలాలు ఎక్కడన్నా ఉన్నాయా అధ్యక్ష? మీ ద్వారా నేను మంత్రి గారిని అడుగుతున్నాను. మీరు చెప్తానే ఉన్నాం అభివృద్ధి రేపు ఇప్పుడు 60 మీటర్లలో మాస్టర్ ప్లాన్ రోడ్డు ఉంది అధ్యక్ష. ఫారెస్ట్ వాళ్ళతో ప్రాబ్లమే, మళ్ళీ సిఆర్జెడ్తో కూడా ప్రాబ్లమే రోడ్లు కూడా. దయచేసి దాని మీద మంత్రి గారిని ప్రత్యేక దృష్టి పెట్టి సిఆర్జెడ్ 2లోకి తీసుకురావాలని మీ ద్వారా మంత్రి గారిని కోరుకుంటున్నాను. మనోహర్ గారు చేయగలరండి, మనోహర్ గారు చేయగలరు సార్. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు